హాయ్ గైస్ అండ్ ఈరోజు ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2లో భాగంగా ఈరోజు వచ్చేసి ఒక మోడల్ పేపర్ 1 అయితే మనమైతే డిస్కస్ చేసుకుందామండి. ఈ యొక్క మోడల్ పేపర్లో భారతదేశ చరిత్ర, భారతదేశ సమాజం, ఇండియా హిస్టరీ, జాగ్రఫీ, ఏపీ చరిత్ర, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కవర్ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. డైలీ వస్తున్న మోడల్ పేపర్స్ కావచ్చు, గ్రాండ్ టెస్టులు కావచ్చు, ప్రతిదీ కూడా మీరైతే ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేస్తే అయితే మంచి స్కోర్ అయితే పొందగలుగుతారు. 150కి 130 ప్లస్, 150కి 130 ప్లస్ మీరైతే స్కోర్ చేయగలుగుతారు. ఆ విధంగా మేమైతే ప్లాన్ చేసి ఈ యొక్క మోడల్ పేపర్స్ కావచ్చు, గ్రాండ్ టెస్టులు కావచ్చు, ప్రతిదీ కూడా మీ కొరకు అయితే తీసుకొని రావడం జరుగుతుంది. అలానే డైలీ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా మీకైతే ఒక టెస్ట్ సిరీస్ అయితే మేమైతే తీసుకొని రావడం జరిగింది ఫ్రీగా. మీరైతే క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే ఆటోమేటిక్ రిజల్ట్ అయితే వస్తుంది సబ్మిట్ చేయగానే. చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలానే వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా మీరైతే ఫాలో అయితే మీరైతే మంచి స్కోర్ అయితే చేయగలుగుతారు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. విజయనగరం జిల్లా ఎప్పుడు ఏర్పడింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1979 జూన్ 1న విజయనగరం జిల్లా అయితే ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల సామ్రాజ్యంలోని రాష్ట్రాలు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆహారాలు. భారతదేశంలో మొదటగా ఏర్పడ్డ ద్వీప మ్యూజియం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నాగార్జునకొండ. ఆంధ్రదేశంలో మహా సాంఘికవాదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మహాదేవ భిక్షువు. విష్ణుకుండినుల రాజధాని ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. వినుకొండ. ఈ క్రింది వారిలో సూర్యవంశ క్షత్రియులకు గుర్తించుము. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ అండ్ డి. చోళులు మరియు గజపతులు. నెల్లూరు చోళుల రాజధాని ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. విక్రమసింహాపురం. ఈ క్రింది వాటిలో రేచర్ల రుద్రుడు వేయించిన నాశనం ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. చేబ్రోలు. ఆంధ్రప్రదేశ్లో 75 మంది రాజులు ముస్లింల దాడులను ఎదుర్కొనుట కొరకు మన్సూరి వంశానికి చెందిన ప్రోలయ నాయకుడు నేతృత్వంలో ఏకమయ్యారని తెలిపే శాసనం ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కలువచేరు. బిచ్చగాళ్లపై, వేశ్యలపై, వివాహాలపై పన్నులను ఎవరి పరిపాలనా కాలంలో విధించబడెను? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. విజయనగర కాలం. తెలుగు కవి నాచన సోముని ఆదరించిన రాజు ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మొదటి బుక్కరాయలు. గోల్కొండ కోట ద్వారాలు తెరచి ఔరంగజేబు క్రీస్తు శకం 1687 చేసిన దండయాత్రకు తోడ్పడిన రాజద్రోహి ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అబ్దుల్లా పానీ. వందవాసి యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1760. ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం సిద్ధాంతాలను ప్రచారం చేసిందెవరు?
ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. దేశిరాజు పెదబాపయ్య. నిమ్న జాతుల చరిత్ర గ్రంథ రచయిత. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. జ్వాలా రంగస్వామి. మహాప్రస్థానం, మరో ప్రపంచం, గర్జించే రష్యా రచనలు ఎవరు రాశారు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. శ్రీశ్రీ. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బొంబాయి నగరమునందు స్థాపించుట జరిగెను. దీని ప్రభావము ఆంధ్రులపై ఎట్లు ప్రసరితమాయెను? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. పైన పేర్కొన్నవన్నీ. ఏ జమీందారులో గాంధీజీ పర్యటించి అహింస మార్గంలో భూమి హక్కులు సాధించాలని పిలుపునిచ్చారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. వెంకటగిరి. ఏ సంవత్సరంలో బంకించంద్ర చటర్జీ వందే మాతరంతో సహా 20 దేశభక్తి కవితల సంకలనం దేశ గీతాల పేరిట ప్రచురితమైనది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 1908. మహాప్రస్థానం గ్రంథ రచయిత. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆదిభట్ల కైలాసం. బ్రిటిష్ వారు మొట్టమొదటిసారి స్థావరం ఏర్పాటు చేసిన సంవత్సరం? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రీస్తు శకం 1618. బ్రిటిష్ వారు సూరత్ వద్ద రెండవ స్థావరం ఏర్పాటు చేసిన సంవత్సరం? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రీస్తు శకం 1613. కలకత్తా నగర నిర్మాత ఎవరు? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. జాబ్ చార్నాక్. 1845 డౌన్స్ స్థావరాలు అయిన సెరంపూర్, ట్రాంకోబార్ లను 120 లక్షలకు కొన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సహర్డిజ్ వన్. డేన్స్ ఈస్ట్ ఇండియా స్థాపన జరిగినది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 1616. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా స్థాపన జరిగినది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 1664. తురుష్కులు కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించిన సంవత్సరం? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 1453. కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించిన టర్కీ రాజు ఎవరు? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇమాన్యువల్ II. వాస్కో డి గామా మొదటిసారి భారతదేశంలో ఏ ప్రాంతానికి చేరుకున్నాడు? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. కాలికట్. 1498 నుంచి 1500 సంవత్సరాలలో ఏర్పడ్డ పోర్చుగీస్ కంపెనీ పేరు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్టోడా ఇండియా. వాస్కో డి గామా భారతదేశానికి రెండవసారి వచ్చింది ఎప్పుడు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రీస్తు శకం 1502. క్రీస్తు శకం 1500 సంవత్సరం జామెరిన్పై దాడి చేసిన పోర్చుగీసు వారు ఎవరు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.
పెడ్రో అలవారెస్ కాబ్రెల్. పోర్చుగీసు వారు భారతదేశంలో ప్రవేశపెట్టిన పంటలు ఏవి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మిరప, మొక్కజొన్న. పోర్చుగీసు వారు గోవాలో మొదటి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసిన సంవత్సరం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1556వ సంవత్సరంలో. పోర్చుగీసు మొదటి గవర్నర్ అయిన ఫ్రాన్సిస్ డి ఆల్మిడా సముద్ర వర్తకంపై ఆధిపత్యం సాధించడానికి అవలంబించిన విధానానికి గల పేరు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నీలి నీటి విధానం. సముద్ర వ్యాపారంలో లైసెన్స్ విధానం ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. పోర్చుగీసు వారు. పోర్చుగీసు వారు అవలంబించిన వర్తక విధానం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏకస్వామ్య విధానం. నీలి నీటి విధానంను రద్దు చేసింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అల్బుక్వెర్క్. పోర్చుగీసు వారు వివాహ సందర్భంగా బ్రిటన్ రాజు చార్లెస్ టూకు కట్నంగా ఇచ్చినది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెయింట్ డేవిడ్, బాంబే. భారతదేశంలో పోర్చుగీసు వారి ప్రధాన కేంద్రం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. గోవా.